హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసి సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కూడా ఈ టిప్స్ను ఫాలో అయ్యి మీ ఇంట్లో కూడా సాంబార్ని తయారు చేసుకుంటే ఎంతో కమ్మటిగా, ఎంతో టేస్టీగా సాంబార్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ముందుగా కుక్కర్లోకి గంట సేపు నానబెట్టుకున్న పప్పుని తీసుకోవాలి. ఇక్కడైతే 150 గ్రాముల పప్పుని నానబెట్టుకున్నానండి. చిటికెడు పసుపును వేసి 3 కప్పుల వరకు వాటర్ ని పోసుకోవాలి. పోసి మీడియం ఫ్లేమ్ లో మెత్తగా ఉడికించుకోవాలి. గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన చెత్త పులుసుని వేసుకోండి. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడిని వేసి ఉండలు లేకుండా కలుపుకోండి. ముందే ఇలా కలిపి ఉంచుకోండి. పప్పులో పోసేటప్పుడు గడ్డలు అనేది ఏర్పడవు. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. కడాయిని పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక చిటికెడు మెంతులని, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాల్ని, అలాగే చిటికెడు హింగుని కూడా వేసుకొని 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. 3 ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకొని కలిపి మెత్తబడనివ్వాలండి. ఉల్లిపాయలు అనేది కలర్ మారేంత వరకు వేసుకోవాలి. 3-4 నిమిషాలు కలుపుకుంటే ఉల్లిపాయలు అనేది 50% మగ్గుతుంది. ఇలా ఆయిల్లో ఉల్లిపాయలు అనేది ఇలా మగ్గాక కోసి పెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని, అలానే బెండకాయ ముక్కల్ని, 3 టమాటాలు పెద్ద పెద్ద సైజుగా కోసుకొని వేసి, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్లో ఇవి 3 నిమిషాల వరకు మగ్గాలండి, బాగా వేగాలి. ఇలా మూత పెట్టి 3 నిమిషాల వరకు ఆయిల్లో మగ్గనించుకోవాలి. 3 నిమిషాలు ఆయిల్లో బాగా మగ్గాక ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసి, రుచికి సరిపడా రాళ్ళ ఉప్పుని, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ని వేసి మొత్తం కలిసేటట్టుగా కలిపి పులుసులో ముక్కల్ని బాగా ఉడకనివ్వాలండి. ఇలా ఒక 5 నిమిషాలు అనేది ఉడికాక ముందు ఉడకబెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసి చక్కగా కలిపి సన్నటి సెగ మీద ఒక 15 నిమిషాల వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికేటప్పుడే 1 స్పూన్ బెల్లం గడ్డ వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. సాంబార్ కోసం పోపు పెట్టుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, అలానే టీ స్పూన్ మినుములు, ఇంకా పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి. తుంచుకున్న 2 ఎండుమిర్చిని, తెల్లుల్లి రెమ్మలను కూడా వేసి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి కలుపుకోవాలి. ఇలా వేగేటప్పుడు చిటికెడ హింగుని వేసుకోవాలి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండో, సాంబార్ చేస్తేనే 2 పోపులు పెట్టాలండో. ఇలా వేగాక ఇప్పుడు సాంబార్లోకి వేసుకోవాలి. ఇలా వేసి ఇలా కలిపి ఒక 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా 2 పొంగులు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. దించేటప్పుడు కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. అలానే కొద్దిగా సాంబార్ పౌడర్ వేసి దించాలండి. అప్పుడే టేస్ట్ అనేది, స్మెల్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.